నమస్తే అండి. ఈరోజు సిర్రాకు మటన్ కలిపి ఫ్రై తయారీ విధానము చూద్దాము. కావాల్సిన పదార్థాలు: సిర్రాకు, ఇది మన మిద్దె తోట పైన వచ్చినదేనండి. తర్వాత మటను, కానీ ఇది మటన్ కాదండి, లివరు. నా దగ్గర లివర్ ఉంది, లివర్తో చేస్తున్నాను. మటన్తో చేయొచ్చు, లివర్తో, అన్నీ ఒకటే కదండి. నా దగ్గర లివర్ ఉంది, లివర్తో చేసి చూపిస్తున్నాను. కానీ మటన్తో కూడా చేసుకోవచ్చు. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి, ధనియాల పొడి, పసుపు, కారం, తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆయిల్, పచ్చిమిర్చి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇలా ఇవి పక్కన పెట్టుకున్నాము. కొంచెం నీరు ఉంది, నీరు తీసేయాలండి, లేదంటే ఆయిల్ వేసినప్పుడు చిట్లుతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెము వేడెక్కాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇవి ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం కలర్ మారితే చాలు. చూడండి, ఇలా కలర్ మారితే చాలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే మనకు కేజీ మటన్ ఉంటే 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర 1/2 కిలో. ఇలా కొంచెం ఎర్రగైన తర్వాత ఇప్పుడు మనం సిర్రాకు వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీ పదార్థాలు మొత్తము 1/2 కిలో మటన్ అండి. కిలో మటన్ అయితే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మన దగ్గర సిర్రాకు ఎక్కువ తక్కువ ఉన్నా పర్వాలేదండి. మనం ఇప్పుడు మన దగ్గర సిర్రాకు 2 కట్టల వరకు ఉంది, కానీ మిద్దె తోట మీద కాబట్టి మనకి ఎంత వస్తే అంత వేసుకోవచ్చు. కొనేవారైతే కేజీకి అయితే చిన్నవైతే 5 కట్టలు, పెద్దవైతే 4 కట్టల వరకు వేసుకోండి. 1/2 కిలోకి అయితే 2 కట్టలు వేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇలా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుదాము. మన మిద్దె తోట మీది ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏవైనా కూడా తొందరగా మగ్గుతాయండి, ఎక్కువ టైం తీసుకోవు. ఇలా సిర్రాకు మగ్గిన తర్వాత టమోటో వేసుకున్నాము. కొంచెం టమాటో మగ్గనిద్దామండి కొద్దిసేపు. ఇప్పుడు కొద్దిగా పసుపు,
ఒకసారి కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత కొంచెం ధనియా పొడి, ఇప్పుడు గరం మసాలా కొద్దిగా, అర్ధ కిలోకి ఇంత చాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. తరువాత కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నవారు కొంచెము కారం తక్కువే వేసుకోండి. ఏవైనా ఫ్రైలు చేసినప్పుడు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి. కొద్దిసేపు 1 నిమిషం మగ్గనిద్దాము. ఇందులో నేను ఉప్పు వేయలేదండి. ఇలా ఆయిల్ వచ్చింది కదా, ఇప్పుడు మనము మటన్ వేసుకోవాలి. అలాగే మటన్ వచ్చేసి ఉప్పు పసుపు 2 కలిపి నేను కుక్కర్లో వేసి కొంచెం 2-3 విజిల్లు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ ఇవి తీసి పెట్టుకున్నాను. మటన్ కూడా అంతేనండి, అలా చేయండి. ఫ్రైకి అయితే మనము కుక్కర్లో వేసి విజిల్కు పెడితే ఫ్రై అంత బాగుండదు. కాబట్టి మనం ముందే మటను ఉడికించుకొని ఒక 2 విజిల్లు పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇలా ఫ్రై చేసినప్పుడు ఇందులో కూడా 5-10 నిమిషాలు మగ్గుతుంది కదా, అప్పుడు టేస్ట్ వస్తుంది. కాబట్టి నేను మటను ఇలా పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నాను, అందుకు నేను ఉప్పు వేయలేదు. తర్వాత నేను టేస్ట్ చూసి ఉప్పు పడితే అప్పుడు వేస్తాను. ఇప్పుడు ఇందులో మటన్ వేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకుందాము. ఇందులో కొన్ని వాటర్ పడతాయండి, వాటర్ వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. కొద్దిగా ఉప్పు పడుతుందండి. ఈ మొత్తం ప్రాసెస్ మొత్తము స్లిమ్లో చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుందాము. చాలండి. ఈ నీళ్ళు మనకు ఉడికించుకున్న తర్వాత నీళ్ళన్నీ అయిపోయి మనకు ఫ్రైకి తయారైనంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము కొంచెము గ్యాస్ పెంచుకుందాము. ఈ నీళ్ళు వేడెక్కేంత వరకు గ్యాసు పెంచుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ నేను ఉడికిన తర్వాత చూపిస్తానండి. ఇలా ఒకసారి కలుపుకోండి. ఇలా ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మరి నీళ్ళన్నీ ఆవిరైపోయినాక చెక్ చేసుకోవడానికి రాదు.
ఇలా అయితే ఇప్పుడు ఉప్పు తక్కువ ఉంటే నేనైతే సాల్ట్ వాడనండి, గల్ల ఉప్పు వాడతాను కాబట్టి మళ్ళా మనకు గల్ల ఉప్పు కరగాలి కదా, అందుకు కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు చెక్ చేసుకుంటాను. ఇప్పుడు చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. అయిందండి ఫ్రై. ఇలా దగ్గర పడినప్పుడు కొత్తిమీర వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మంట తగ్గించుకొని కొద్దిసేపు కలపండి. ఇలా కొద్దిసేపు 1 నిమిషం. ఇప్పుడు చూద్దాము. అయిపోయిందండి. ఆయిల్ కూడా ఇలా పైన తేలినప్పుడు అయినట్లు. మనం ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చు అనుకుంటే వేసుకొని చెయ్యండి. చేసిన తర్వాత చూస్తే, ఎందుకంటే ఆకుకూరలో చుర్రాకు కొంచెము రుచి ఎక్కువ ఉంటుంది. అలాగే మెడిసినల్ వాల్యూస్ కూడా చిర్రాకులో చాలా ఉంటాయి. అలాగే ఓన్లీ ఆకుకూరలు ఒకటి మనం ఫ్రై చేసి పెడితే తినరు కదా, నాన్ వెజ్ కావాలి అంటారు. అప్పుడు ఇలా నాన్ వెజ్లో మనము ఏదో ఒక ఆకుకూర వేసి చేసి పెడితే అందులో నుంచి ఆకుకూరలు ఇంకా ఇలా తీయలేరు కదండి, అలా కలుపుకొని తినేస్తారు. కాబట్టి హెల్దీకి హెల్దీ, నోటికి రుచికి రుచి, 2 సరిపోతాయి. ఇప్పుడు గిన్నెలో తీసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేద్దామండి. ఇక్కడ రైస్ పెట్టాను, చూద్దాము ఎలా ఉంది. చూడండి, మొత్తం ఆకుకూర అంతా కలిసిపోయింది కదా, ఇలా తీసేకి రాదు. చాలా ఆరోగ్యకరమైన వంట అండి ఆకుకూరతో. ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని అల్లాను కోరుకుంటున్నాను. బాయ్ అండి.